ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి సీదా మేము డెజర్ట్ సఫారీకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడైతే మేము డెజర్ట్ సఫారీకి స్టార్ట్ అయిపోయాము. అండ్ మనకు వచ్చిన వెహికల్ ల్యాండ్ క్రూజర్, టొయోటా ల్యాండ్ క్రూజర్. అండ్ ఇప్పుడైతే ఇందులో ఉన్నాము. సూపర్ ఉంది వెహికల్ అయితే. మనమైతే దుబాయ్ ఫ్రేమ్ అక్కడ ఆ టాప్ దాకా ఎక్కామన్నమాట, 150 మీటర్స్. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి, చాలా బాగుంటుంది నిజంగా. ఆ పైనుంచి ఓల్డ్ దుబాయ్ అండ్ న్యూ దుబాయ్ కూడా. సో మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇంకా మనం రాను రాను అలాగా సిటీ అంతా కనబడుతూనే ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ మీకు ఎస్పెషల్లీ రైట్ సైడ్ అంతా కనబడేది కూడా న్యూ దుబాయ్ సిటీ. ఇదంతా కూడా బిజినెస్ అరేనా అనమాట. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఏరియా అంతా కూడా బిజినెస్ అరేనా అంటారు. అండ్ జస్ట్ ఆ బిల్డింగ్స్ చూస్తుంటే మీకు దుబాయ్ టూరిజం పోస్టర్ చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎగ్జాక్ట్గా అంటే అలాగే షూట్ చేయడానికి ట్రై చేసాము. ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. అసలు దుబాయ్ అంటే అలా చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది అన్నమాట మనకి ఎప్పుడైనా. అండ్ వెహికల్స్ అన్నీ కూడా చెప్పాను కదా, స్మూత్గా ఒకటే స్పీడ్లో వెళ్తుంటాయి. అండ్ స్పీడ్ కూడా 100 మీద ఉంటాయి, ఒక్కటి కూడా తక్కువ ఉండదు. అంత నీట్గా వెళ్తాయి అన్నమాట. సో చెప్పాను కదా, మనకైతే ల్యాండ్ క్రూజర్ కార్ ఇచ్చారు. అదిరిపోయింది కార్ అయితే అసలు. సూపర్ ఉంది కారు. లోపల కూడా చాలా లగ్జరీగా ఉంది. అసలు ఇక్కడికి వచ్చి మేము ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 3 లగ్జరీ కార్స్ ఎక్కేసామన్నమాట. అండ్ ఇక్కడ ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ వచ్చేసి ఎమిరేట్స్ మాల్. ఈ ఎమిరేట్స్ మాల్ ఏంటంటే ఇందులో ఐస్ యూనివర్స్ అనేసి ఒకటి ఉంది. అది చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. బట్ మనం పెద్ద పిల్లలం కాబట్టి మా ప్యాకేజ్లో అది కవర్ చేసుకోలేదు. అండ్ ఎమిరేట్స్ మాల్ దుబాయ్ మాల్ ఎలా అయితే ఉందో ఎమిరేట్స్ మాల్ కూడా చాలా పెద్దది. కాకపోతే దానంత పెద్దది కాదు. బట్ ఎమిరేట్స్ మాల్ కూడా చూడాల్సిన ప్లేస్. అండ్ ఎమిరేట్స్ మాల్ ఇప్పుడు ఇక్కడ నుంచి పికప్ ఉందన్నమాట. మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ ఉంది. మేము కలిసే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 3 డేస్గా కూడా మేము కలిసే టూర్లో ఉన్నాము. అండ్ ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కలిసి డెజర్ట్ సఫారీకి వెళ్ళబోతున్నాం. అండ్ లంచ్ అయితే మాది అవ్వలేదు ఇప్పుడు దాకా. సో మా డ్రైవర్ బాయ్ని అడిగితే దారిలో ఎక్కడైనా ఆపుతా, మెక్డొనాల్డ్స్ కానీ పిజ్జా కానీ అని అక్కడ పార్సల్ తీసుకొని కార్లో తినేమని చెప్పారు. ఎందుకంటే మాకు ఇక్కడ టైం లేదు. అండ్ సెకండ్ థింగ్, లంచ్కి అసలు ఆప్షన్ కూడా లేదు. అండ్ మోరోవర్ వెజిటేరియన్ అదొకటి. సో కార్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా కూడా ఎమిరేట్స్ మాలే. ఎమిరేట్స్ మాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా, అంటే ఎక్స్టెన్షన్ ఉందన్నమాట ఎమిరేట్స్ మాల్కి. సో ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఎమిరేట్స్ మాల్ కూడా. ఇప్పుడైతే మనము ఇంకా డెజర్ట్ ఏరియా వైపు వచ్చేసాము. సహారా డెజర్ట్ సైడ్ అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ సహారా డెజర్టే. అటు ఇటు మీకు కనబడేదంతా ఇసుక దిబ్బలు అవన్నీ కూడా సహారా డెజర్టే. ఆల్మోస్ట్ వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి సహారా డెజర్ట్ వైపు వెళ్ళిపోదాం. రోడ్లు చూడండి అసలు రంగుల రోడ్లు, రెడ్ కలర్.
మధ్యలో లేన్స్ అన్నీ కూడా. అండ్ ఇంత అంటే ఇదంతా కూడా దుబాయ్ అవుట్స్కట్ అనమాట. అంటే దుబాయ్ సిటీ నుంచి, మెయిన్ సిటీ నుంచి మనం చాలా దూరం వచ్చేసినట్టే. బట్ ఇక్కడ కూడా రోడ్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేశారు. చిన్న గతుకులు కూడా లేవు అసలు రోడ్ల మీద అయితే. అంత అందంగా ఉన్నాయి రోడ్లు, చూడండి అద్దాల్లాగా. ఇక్కడ మీకు కనబడుతుంది కదా మై స్పేస్ అని చెప్పి, అది ఒక డెజర్ట్ పార్క్ అనమాట. ఇలాగే చాలా డెజర్ట్ పార్క్స్ ఉంటాయి. అండ్ చూడండి శాండ్ డ్యూన్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. మొత్తం ఇసుక దిబ్బాలు అంటారు కదా, శాండ్ డ్యూన్స్ మొత్తం అదిరిపోయింది అసలు. ఆ విజువల్స్ వర్త్ అంటాం అనమాట మనం. ఆ విజువల్స్ కళ్ళతోటి చూస్తుంటే ఇంకా బుర్ర పాడైపోతుంది, అంత బాగుంటాయి. ఫైనలీ మనమైతే వచ్చేసాము. ఇక్కడ మనం ఏం చేస్తామో తెలుసా, ఏటీవీ రైడ్. సో లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఉంటాయి, ప్రైస్లు ఏంటి అనేది కనుక్కుందాం క్లియర్గా. ఇలాంటి 4x4 వెహికల్స్లో కూడా డెజర్ట్లో కావాలంటే మనం రైడింగ్ చేయొచ్చు. మేమైతే ఇప్పుడు ఏటీవీస్ తీసుకున్నాం. సోలోస్ సింగిల్ ఏటీవీస్ తీసుకున్నాం. చూడండి ఇవే మనం రైడ్ చేయబోయేది. ये दोनों ब्रेक है, ये एक्सेलरेटर है. ఓకే చూడండి ఇంకా వాయించచ్చు. పోనీ చేయరా. మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తాం గైస్. ఇది ఒక సూపర్ ఎక్స్పీరియన్స్. నిజంగా అదిరిపోయింది వీళ్ళంటే, కానీ తిరగట్లేదు. చాలా గట్టిగా ఉంది. మా తమ్ముడు ఎక్కడ పోయాడు దొరకట్లే. నేను అన్ని ఎత్తుకుంటా, ఆగండి. మధ్యలో ఇవేంటంటే ఇలాగా ఇసుకలో ఇరుక్కుపోతాయి. మనం తీయడానికి ఎంత ట్రై చేసినా రావు. బట్ అక్కడ మనకి కంటిన్యూస్గా తిరుగుతుంటారనమాట వాళ్ళ మనుషులు. ఇసుకలో ఇరుక్కుపోయినప్పుడల్లా వాళ్ళు వచ్చేసి వెంటనే దాన్ని క్లియర్ ఆఫ్ చేస్తారు. మనకి మళ్ళీ ఆ వెహికల్ని బయటికి తీసిస్తారు. ఇది ఒక్కొక్కరికి 150 dirhams కాస్ట్ అయింది. మొత్తం అంతా ఇసుక ద్వారం బీభత్సం అసలు. ఏదో పడేసావు. చూడండి కార్లు. అసలు రోడ్లు అయితే అదిరిపోయి ఉన్నాయి. సహారా డెజర్ట్ షామ్, సహారా డెజర్ట్ ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్లో మొత్తం రైడింగ్ కొడతాం అనమాట డెజర్ట్లో. మామూలు కూడా ఇంకా కథ. చూడండి గాలి తీస్తారు.
నా లైఫ్లో చూసిన అడ్వెంచర్స్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వండరింగ్ అడ్వెంచర్ ఇదే. ఎందుకంటే ఈ ల్యాండ్ క్రూజర్ కాదు ఇది, దీన్ని పక్కా శాండ్ క్రూజర్ అని అనాలి. ఎంత బాగుందంటే ఇందులో రైడ్కి వెళ్తుంటే సూపర్, అసలు ఎక్స్పీరియన్సే వేరు. సో మనమైతే ఇప్పుడు సహారా డెజర్ట్లో ఉన్నాము. ఇక్కడ బీభత్సమైన చలి గైస్, ఘోరం అసలు. ఉడికొచ్చేస్తుంది. ఒకసారి చూడండి మట్టి ఇంటిలాగా ఉంది, అసలు ఇలా తీస్తే చల్లగాలి బాబో. మీకు ఒకటి చెప్పాలంటే చెప్పురా, ఇదో చెప్తాను. దూరం ఇసుకంతా కూడా ఏదో మన పిండిలాగా ఉంది. సో ఆ పిండిలాగా ఉందన్నమాట. అంటే ఇలా పట్టుకోగానే అలా ఎగిరిపోతుంది గాలిలోకి, అంత సాఫ్ట్గా ఉంది ఇసుకంతా. చూడండి ఇక్కడ మేము ఏంటంటే పెద్దగా ఏదో ట్రై చేస్తున్నాం అనమాట. ఇలాగా ఇసుకని తోస్తే పెద్ద పెద్ద ముక్కలు కిందికి పోతాయి అనేసి ట్రై చేస్తున్నాం. డెజర్ట్లో సన్సెట్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. చాలా అందంగా ఉంది నిజంగా. ఫోటోలు దిగడానికి అయితే వండర్ఫుల్ స్పాట్. అక్కడికి తీసుకొచ్చి మనల్ని వదులుతారనమాట. అండ్ ఇప్పుడు మనమైతే బార్బెక్యూ డిన్నర్ కోసం వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి మనము వేరే స్పాట్కి వెళ్తాము, అక్కడ మనకి బార్బెక్యూ డిన్నర్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రీమియం లాంజ్ కూడా ఉంది. దీనికి పర్ హెడ్ 50 dirhams అయితే ఎక్స్ట్రా కాస్ట్. అండ్ మనం చూడండి ఇక్కడ ఇదే మనకి ప్లేట్, ఇది స్టార్టర్స్ అనమాట. అండ్ దెన్ మనకి ఇక్కడ షోస్ అయితే ఉంటాయి. ఫైర్ షో, తనోరా షో అండ్ బెల్లీ డ్యాన్స్, ఈ 3 కూడా ఉంటాయి. Let's have a bit of fun till I downfall. My love, if you feel like I do right now, don't say you're on the run to the other side. My love, you say you wanna try, but you never do. Sugar, there's a reason why we lose. అంటే మనకి బార్బిక్యూ డిన్నర్ ఉంటుంది. బార్బిక్యూ అంటే ఏం లేదు, నాన్ వెజ్ వాళ్ళకి మాత్రమే. అది ఇది మాత్రం వెజిటేరియన్, కానీ
ఏం అంత గొప్పగా అయితే లేదు ఫుడ్. పెడతా వీడియోలో. So after all the enjoyment in the desert, wandering enjoyment tarvata, we have started back towards our hotel again. Dairaకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం వెళ్తూ ఉన్న కొద్దీ మనకి రోడ్ మీద కూడా చాలా కనబడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు కనబడేది ఒక పెద్ద మసీద్ అనమాట. ఇక్కడ దుబాయ్లో చాలా ఫేమస్ మాస్క్ ఇది. ఇక్కడ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది దుబాయ్కి. అండ్ ఇప్పుడు మనమైతే హోటల్కి చేరుకుందాము. సో ఫైనలీ మళ్ళీ రూమ్కి అయితే తిరిగి వచ్చేసాము. ఈరోజు డెజర్ట్ సఫారీ అంతా బాగానే ఉంది. బట్ లాస్ట్లో మేము ఏదైతే బార్బిక్యూ డిన్నర్ అదైతే ఉందో, బార్బిక్యూ అనేది అదంతా ఓన్లీ ఫర్ నాన్ వెజిటేరియన్స్. అండ్ ఫుడ్ కూడా అసలు బాగాలేదు అంత. అంటే ఇక్కడ దుబాయ్లో ఉప్పు చాలా తక్కువ తింటారు అనుకుంటా. ఎక్కడ కూడా మనకి ఉప్పు అయితే ఎక్కువగా కనబడట్లేదు. ఐ మీన్ ఉప్పు అయితే టేస్ట్లో అదే మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టు ఇక్కడ మీ ఫుడ్ ఐటెంలో ఉప్పు ఉందా అని అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉప్పు చాలా తక్కువ ఇక్కడ. సో మాకు డిన్నర్ అయితే ఏం నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఇక్కడ ఫుడ్కి చాలా కష్టంగా ఉంది. బయట తినాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. బట్ మేము నిన్న చేసిన పని ఏంటంటే, ఇక్కడ నూనె అనేసి ఒక యాప్ ఉంది, ఫుడ్ డెలివరీ యాప్. సో అందులో ఫుడ్ బుక్ చేసుకున్నాము. అందులో అయితే బెటర్ మనకి, అంటే ప్రైసింగ్ విషయంలో కానీ లేకపోతే క్వాంటిటీ విషయంలో కానీ అందులో బెటరే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు అయితే అంతే, ఇంకా ఇంతకు మించి ఏం లేదు. రూమ్కి వచ్చేసాము. ఈరోజు రెస్ట్ తీసుకోవాలి. అండ్ రేపు అయితే మనం గ్లోబల్ విలేజ్ యాజ్ వెల్ యాజ్ మిరాకిల్ గార్డెన్ ఈ రెండు కూడా చూడబోతున్నాము. రేపు మనకు వచ్చేసి పికప్ ఆఫ్టర్నూన్ at 2 o'clock ఉంటుందని అన్నారు. సో మార్నింగ్ అంతా టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి గోల్డ్ సుకా అని ఏదైతే ఏరియా ఉందో అక్కడికి వెళ్ళిపోదామని ప్లాన్లో ఉన్నాము. అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా మీనా బజార్ అని ఒకటి ఉంది. సో ఇది రెండు కూడా చూస్తాము ఓల్డ్ దుబాయ్లో. అండ్ దెన్ విల్ గెట్ ఆన్ టు ద ట్రిప్ అనమాట. సో దట్ ఈస్ ద ప్లాన్ ఫర్ టుమారో. అండ్ మీరు కానీ ఈ వీడియోస్ ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా మీకోసం. అంటే ఒక ఫ్యామిలీ దుబాయ్ ట్రిప్కి బడ్జెట్లో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మేము కంప్లీట్గా వీడియో చేస్తున్నాము, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో మేక్ ష్యూర్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ప్లీజ్ leave a comment. Thank you and goodbye.